Okay, so today we are talking about a different topic, that is the factors affecting enzyme activity. ఎంజైమ్ క్రియాశీలతను ప్రభావితం చేసేటటువంటి కారకాల గురించి మనము చెప్పుకోబోతున్నాం. పరిస్థితుల్లో కలిగే మార్పులు ఎంజైమ్ క్రియాశీలతను ప్రభావితం చేస్తాయి. ఈ మార్పులు ప్రోటీన్ యొక్క తృతీయ నిర్మాణాన్ని మార్పు చేస్తాయి. అందులో ముఖ్యంగా ఉష్ణోగ్రత, హైడ్రోజన్ అయాన్ యొక్క గాఢత, pH, అదస్థ పదార్థ గాఢతలోని మార్పు, ఎంజైమ్ క్రియాశీలతను నియంత్రించే విశిష్ట రసాయనాలతో బంధితం కావడం లాంటి కారకాలుగా చెప్పవచ్చు. అంటే ఇక్కడ నాలుగవది మనం చూసినట్టయితే నిరోధకాలు చెప్తాం. దట్ ఈస్ ద ఎంజైమ్ క్రియాశీలతను నియంత్రించే విశిష్ట రసాయనాలతో అన్నాడు. అంటే ఇట్ ఈస్ ఇన్హిబిటర్స్. ఈ ఇన్హిబిటర్స్ అనేవి ఎంజైమ్ యొక్క చర్యాశీలతను తగ్గిస్తాయి లేదా ఆపివేస్తాయి. సో కాబట్టి సమ్ ఆఫ్ ది ఇన్హిబిటర్స్ ఇన్హిబిట్ ద ఎంజైమ్ రియాక్షన్. ఎగ్జాంపుల్ స్టాటిన్స్ అని మీరు వినే ఉంటారు. స్టాటిన్స్ ఆర్ యూజింగ్ ఫర్ కొలెస్ట్రాల్ సింథసిస్, టు స్టాప్ ద కొలెస్ట్రాల్ సింథసిస్. The statins are acting as an inhibitor and stop the cholesterol synthesis. That's why the statin is attached in the active sites and not allowed the substrate molecules fitted with the active sites. So statins are acting as an inhibitor like that. So ఆ రకంగా మనకు ఇందులో ఎంజైమ్ యొక్క క్రియాశీలతను ప్రభావితం చేసే అంశాలలో ఒకటి ఉష్ణోగ్రత, రెండవది pH, మూడవది అదస్థ పదార్థం యొక్క గాఢత, సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్, నాలుగవది ఎంజైమ్ క్రియాశీలత నియంత్రించేటటువంటి విశిష్ట రసాయనాలు. ఓకే, నౌ లెట్ us డిస్కస్ వన్ బై వన్. నెంబర్ 1 ఇక్కడ మీకు చూసే ఉంటారు. ఈ గ్రాఫ్ మనకు తెలియజేస్తుంది. ఈ గ్రాఫ్ రెండు కూడా టెంపరేచర్ కానీ pH కానీ రెండు కూడా డోమ్ షేప్లో మనకు కనిపిస్తున్నాయి. ఎంజైమ్లు సాధారణంగా ఉష్ణోగ్రత pHల పరిమిత అవధుల్లో పనిచేస్తాయి. ప్రతి ఎంజైము ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత లేదా నిర్దిష్ట pH వద్ద అతి తక్కువ క్రియాశీలతను చూపిస్తాయి. వీటిని వరుసగా ఎంజైమ్ లేక యుక్తతమ ఉష్ణోగ్రత అని, యుక్తతమ pHగా చెప్పవచ్చు. యుక్తతమ విలువ కన్నా ఎక్కువ ఉన్నా తక్కువగా ఉన్న క్రియాశీలత తగ్గిపోతుంది. యుక్తతమ ఉష్ణోగ్రత తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్న క్రియాశీలత తగ్గిపోతుంది. తక్కువ ఉష్ణోగ్రతలు ఎంజైమ్లను తాత్కాలికంగా క్రియారహితంగా ఉండేటట్టు చేస్తాయి. 20 to 25 degrees కంటే తక్కువగా ఉన్నట్లయితే ఎంజైమ్స్ యొక్క క్రియాశీలత తగ్గుతుంది. 0 degreesకి వచ్చిందంటే అసలు ఎంజైమ్స్ పనిచేయవు. అంటే బిలో 20 degrees సెంటిగ్రేడ్ అప్పుడు ఎంజైమ్స్ అన్నీ పనిచేయవు. ఇప్పుడు రిఫ్రిజిరేటర్లో మనం అదే చూస్తున్నాం. టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఉంచినటువంటి వివిధ రకాల వెజిటబుల్స్ కానీ లేకుంటే ఏదైనా ఇతర పదార్థాలను అందులో ఉంచినప్పుడు ఆక్సీకరణ చెందకుండా, విచ్ఛిన్నం చెందకుండా అవి కాపాడతాయి. సో ఆ టెంపరేచర్ కాపాడుతుంది. అవి అట్లే స్వచ్ఛంగా ఏమీ గురి కాకుండా అట్లానే ఎందుకు ఉంటాయంటే అందులో ఉన్నటువంటి కణాలలో ఉండేటువంటి ఎంజైమ్స్ పనితీరు ఆగిపోయింది కాబట్టి ఆ కణాలన్నీ స్వచ్ఛంగా అట్లానే ఉంటాయి. వెజిటబుల్స్ కానీ, కూరగాయలు కానీ, ఆకుకూరలు, ఫ్రూట్స్, సీడ్స్ మనం ఏవైనా లోపల పెట్టు అవి అట్లానే చెక్కు చెదరకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే వి స్టాప్ ద బయలాజికల్ రియాక్షన్స్ ఇన్ ద సెల్స్. అందువల్ల అవి తాజాగా కనిపిస్తాయి. అంతెందుకు ఆ రిఫ్రిజిరేటర్లో ఏవైనా సూక్ష్మజీవులు పోయినా కూడా ఆ సూక్ష్మజీవులు నివసించజాలవు. ఎందుకంటే దానికి ఆప్టిమం టెంపరేచర్ కావాలి.
అందులో ఉన్నటువంటి కణాలు కూడా పని చేయాలంటే ఆప్టిమమ్ టెంపరేచర్ కాబట్టి సూక్ష్మజీవులు లోపలికి పోయినా కూడా చనిపోతాయి. ఒకవేళ కూల్ రెసిస్టెంట్గా ఉన్న సూక్ష్మజీవులు చెప్పలేం, కానీ ఒకవేళ సాధారణంగా అయితే సూక్ష్మజీవులు కూడా లోపలికి పోతే అవి కూడా చనిపోయి వాటి యొక్క శరీరంలో ఉన్న కణాల్లో ఉన్న రసాయనిక చర్యలు కూడా ఆగిపోతాయి. ఓకే, సో ఇంకొక విషయం ఏంటంటే ఆప్టిమమ్ టెంపరేచర్ కంటే తక్కువగా ఉంటే క్రియారహితంగా ఉంటాయి. ఒకవేళ అధిక ఉష్ణోగ్రతలుగాన ఉన్నట్లయితే అధిక ఉష్ణోగ్రతలు ఎంజైమ్లను వాటి యొక్క క్రియాశీలతను నాశనం చేసే అవకాశం ఉంది. దాన్ని ఏమంటారంటే డీనేచర్ అంటారు, డీనాచురేషన్ అని కూడా పిలుస్తారు. విశ్వభావీకరణం చెందుతాయి. అవి పూర్తిగా దాని యొక్క నిర్మాణాన్ని కోల్పోతాయి. నిర్మాణాన్ని కోల్పోయినప్పుడు క్రియాశీల స్థానాలు అగుపించవు. కాబట్టి క్రియాశీలాలు అగుపించకపోతే అధస్థ పదార్థాలు క్రియాశీల స్థానంలో అతుక్కోవు. ఆటోమేటిక్గా ఎంజైమ్స్ పనితీరు ఆగిపోతుంది. కాబట్టి ఏదైనా సరే యుక్తతమ pHలలో బాగా పనిచేస్తాయి. యుక్తతమ pH కంటే తక్కువగా పనిచేసాయనుకోండి, అవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. క్రియాశీలంగా క్రియారహితంగా తయారవుతాయి. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. pH కూడా అంతే, సేమ్ pH కూడా కొన్ని ఎంజైమ్స్ కొన్ని pHలో మాత్రమే పనిచేస్తాయి, కొన్ని పని చేయవు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పెప్సిన్ ఉంది. పెప్సిన్ ఏ pHలో బాగా పనిచేస్తుందంటే 2.0. ఓకే, తర్వాత ట్రిప్సిన్ ఉంది 8.0, అమైలేజ్ యూరియేజ్ కెటలేజ్ 7.0. అంటే ఒక్కొక్క pH దగ్గర ఎంజైమ్స్ పనిచేస్తాయి. అంటే మనకు సెన్సిటివిటీ టు pH, సెన్సిటివిటీ టు టెంపరేచర్ అని చెప్పవచ్చు. ఆప్టిమమ్ టెంపరేచర్ దగ్గర బాగా ఎంజైమ్స్ బాగా పనిచేస్తాయి. ప్రతి 10 degrees మనం పెంచినప్పుడు డబుల్ అవుతాయి. శాచురేటెడ్ వచ్చిన తర్వాత మళ్ళీ పడిపోతాయి. సో ఆఫ్టర్ 40 degrees సెంటిగ్రేడ్ ఎంజైమ్ యొక్క రియాక్షన్ అనేది పడిపోతుంది. అందుకే డోమ్ షేప్లో కనిపిస్తుంది. pH కూడా అంతే, టెంపరేచర్ అంతే. పర్టికులర్ pH వరకు పనిచేస్తాయి. pH అనేది మనకు ఆమ్ల స్థితి నుంచి తటస్థం నుంచి క్షార స్థితి వస్తుంది. హైడ్రోజన్ అయాన్ యొక్క గాఢత పెరుగుతుంది, తర్వాత తగ్గిపోయే కొద్దీ ఆటోమేటిక్గా మార్పులు సంభవిస్తాయి. సమంగా ఉన్నప్పుడేమో తటస్థంగా ఉన్నప్పుడేమో ఒక రకంగా ఉంటాయి, క్షారయుతంగా ఉన్నప్పుడు కొన్ని ఒక రకంగా ఉంటాయి, ఆమ్లయుతంగా ఉన్నప్పుడు కొన్ని ఎంజైమ్స్ బాగా పనిచేస్తాయి. సో ఆ రకంగా ఎంజైమ్స్ అనేవి సెన్సిటివిటీ టు pH, సెన్సిటివిటీ టు టెంపరేచర్ అనేది మనం చూడవచ్చు. ఓకే, ఇంకొక విషయం ఏమిటంటే అధస్థ పదార్థ యొక్క గాఢత. సో మీకు ఆల్రెడీ చెప్పాను, అధస్థ పదార్థ యొక్క గాఢత చాలా ముఖ్యము. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అధస్థ పదార్థం యొక్క గాఢత కావలసినంతగా ఉండాలి, ఎక్కువ ఉంటే కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా భుజించాం, టేక్ మోర్ ఫుడ్, అలాంటప్పుడు ఏమవుతుంది, అది జీర్ణం కావడానికి చాలా టైం పడుతుంది. ఒక్కొక్కసారి టైంను మించి తర్వాత కూడా ఇంకా శరీరంలో అట్లానే అధస్థ పదార్థం ఉందనుకోండి, అది ఏమవుతుందంటే ఇండైజెషన్ అయ్యే అవకాశం ఉంది. ఎంజైమ్స్ కన్వర్ట్ చేయలేకపోయినా చేస్తూనే ఉన్నాయి. నువ్వు కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ తిన్నావు, అవి ఎంజైమ్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి, కానీ లాస్ట్కు పని చేయని స్థితిలోకి వస్తూ నిదానంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. అధస్థ పదార్థ యొక్క గాఢత పెరిగిందనుకోండి, అధస్థ పదార్థం అట్లా ఉండిపోతుంది. కావలసినంతగా ఉన్నట్లయితే అధస్థ పదార్థం ఉత్పన్నంగా మారుతుంది. మీరు చూడవచ్చు ఇక్కడ అధస్థ పదార్థం యొక్క గాఢత పెరిగితే మొదటగా ఎంజైమ్ చర్య వేగం పెరుగుతుంది, చివరగా చర్యా వేగము గరిష్ట వేగానికి చేరుతుంది. దాన్ని ఏమంటే మ్యాక్సిమం వెలాసిటీ అంటారు. దీన్ని Vmaxగా మనం చెప్తుంటాం. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడికి వస్తాను చూడండి. సో దిస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద అధస్థ పదార్థ గాఢతను తెలియజేస్తుంది. మళ్ళీ ఒకసారి వినండి. అధస్థ పదార్థం యొక్క గాఢత పెరిగితే మొదటగా ఎంజైమ్ యొక్క చర్యావేగం పెరుగుతుంది, చివరగా చర్యావేగం గరిష్ట వేగానికి చేరుతుంది. గరిష్ట వేగానికి చేరుతుందంటే మ్యాక్సిమం వెలాసిటీ అంటారు. ఆ తర్వాత అధస్థ పదార్థ గాఢత పెరిగిన
చర్యావేగం పెరగదు. అధస్థ పదార్థం పెరిగిన చర్యావేగం పెరగదు, కొంతవరకైతే పెరుగుతుంది. మనం ఫస్ట్ 2 ముద్దలు తినేంత వరకు చాలా హాయిగా ఉంటుంది, 3వ ముద్ద 4వ ముద్ద కూడా హాయిగా ఉంటుంది. ఇంకా ముద్దలు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఇంకా చాలులే అనే ఆలోచన వస్తుంది. అంటే మన శరీరంలో ఉన్న ఎంజైమ్స్ మనం తీసుకున్నటువంటి అధస్థ పదార్థాలకు సరిపడంతగా తీసుకుంటే కడుపులో హాయిగా ఉంటుంది. అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా పని చేయని స్థితిలోకి వస్తుంది అనమాట. ఇక్కడ కూడా అంతే. తర్వాత అధస్థ పదార్థం గాఢత పెరిగినా చర్యావేగం పెరగదు. దీనికి కారణము అధస్థ పదార్థ అణువుల కన్నా ఎంజైమ్ అణువుల సంఖ్య ఎక్కువగా ఉండడం. అధస్థ పదార్థాన్ని చూడండి, గాఢత పెరిగిన చర్యావేగం పెరగదు. దీనికి కారణం అధస్థ పదార్థ అణువుల కన్నా ఎంజైమ్ అణువుల సంఖ్య తక్కువగా ఉండడం. అంటే ఎంజైమ్ అణువులు ఏమో తక్కువగా ఉన్నాయి, అధస్థ పదార్థ అణువులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఆ అణువుల సంతృప్తత తరువాత అదనపు అధస్థ పదార్థ అణువులతో బంధితం కావడానికి అవసరమైన స్వేచ్ఛ ఎంజైమ్ అణువులు లేకపోవడమే కారణమవుతుంది. గరిష్ట చర్యావేగము జరగడానికి కావలసిన అధస్థ పదార్థ గాఢతను చూడండి. గరిష్ట చర్యావేగం సగం జరగడానికి, ఇది అండర్లైన్ చేసుకోండి, మీరు పుస్తకంలో ఉంది ఆల్రెడీ. సో గరిష్ట చర్యావేగము సగము జరగడానికి కావలసిన అధస్థ పదార్థ గాఢతను మైకేలియస్ మెంటన్ స్థిరాంకము అంటారు. మైకేలియస్ మెంటన్ స్థిరాంకము అని పిలుస్తారు. అది మనము జాగ్రత్తగా చూడవచ్చు. మైకేలియస్ మెంటన్ స్థిరాంకము అనేటువంటి అంశం ఏం చెప్తుందంటే, హియర్ వీ కెన్ అబ్జర్వ్ దట్ ద సాచురేషన్ స్టేజ్ వచ్చినప్పుడు, లో టెంపరేచర్ ఉన్నప్పుడేమో మామూలుగా ఇందాక చూసాము బాగా అసలు క్రియారహితంగా ఉంది. ఆప్టిమమ్ టెంపరేచర్ వచ్చినప్పుడు బాగా జరిగింది, తర్వాత పెరిగే కొద్ది వరకు జరిగింది, ఆ తర్వాత ఆగిపోయింది. ఇక్కడ కూడా అంతే మనం చూడాలి. సో గరిష్ట చర్యావేగము ఎంతైతే ఉందో దాంట్లో సగం మీరు ఇక్కడ చూడవచ్చు. వి మ్యాక్స్ దగ్గర డాట్స్ ఉన్నాయి, అందులో సగము వి మ్యాక్స్ బై 2 చూసారా, వి మ్యాక్స్ బై 2 అంటే దీన్ని ఏమని పిలుస్తామంటే గరిష్ట చర్యావేగం సగం జరగడానికి కావలసిన అధస్థ పదార్థ గాఢత ఇది. ఈ గాఢతను ఏమని పిలుస్తారంటే మైకేలియస్ మెంటన్ స్థిరాంకం అంటారు. మైకేలియస్ మెంటన్ స్థిరాంకాన్ని ఇక్కడ మీకు కింద ఇచ్చాను, కేఎం అని పిలుస్తారు. కేఎం విలువలు ఇవ్వబడిన ఒక అధస్థ పదార్థం కోసం పనిచేసే ఎంజైమ్ బంధుత విలువలు ఎట్లా ఉంటాయంటే విలోమానుకొలతలో సుమారుగా సూచిస్తాయి, విలోమానుపాతంలో కనిపిస్తాయి. అది మనం చూడవచ్చు. సో హియర్ ద Km values represent approximate inverse measures of the affinity of the enzyme for a given substrate molecules. Km విలువలు ఇవ్వబడిన ఒక అధస్థ పదార్థం కోసం పనిచేసే ఎంజైమ్ బంధుత విలోమానుకొలతలో ఉంటాయి. అవి పెరిగితే ఇవి తగ్గుతాయి, అది మనం చూడవచ్చు. ఓకే, సో మైకేలియస్ మెంటన్ స్థిరాంకం అనేటువంటి దాని గురించి జాగ్రత్తగా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది నిర్వచనం మీకు ఆల్రెడీ చెప్పాను నేను. గరిష్ట చర్యావేగము సగము జరగడానికి కావలసిన అధస్థ పదార్థ గాఢత, గరిష్ట చర్యావేగము సగము జరగడానికి కావలసిన అధస్థ పదార్థ గాఢతను మైకేలియస్ మెంటన్ స్థిరాంకము అంటారు. ఈ స్థిరాంకాన్ని K(m)గా చూపిస్తాం. Km విలువలు ఒక్కొక్క పదార్థానికి మనకు ఒక రకంగా మనకు కనిపిస్తాయి. ఇవ్వబడిన ఒక అధస్థ పదార్థం కోసం పనిచేసేటటువంటి ఎంజైమ్ యొక్క బంధుత విలోమానుకొలతలతో మనకు కనిపిస్తాయి. అది పెరిగితే ఇది తగ్గుతాయి. ఇక నెక్స్ట్ విషయానికి వద్దాం. ఈ నెక్స్ట్ విషయం ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఎంజైమ్ ఇన్హిబిటర్స్. ఎంజైమ్ ఇన్హిబిటర్స్ని మనం ఏమంటాం, నిరోధకాలు అంటాం. ఎంజైమ్ క్రియాశీలత ఎంజైమ్తో బంధితమయ్యే విశిష్ట రసాయనాల ఉనికికి కూడా సూక్ష్మగ్రాహ్యంగా ఉంటుందండి.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంజైమ్ ఉంది, దాని యొక్క పనితీరు అనేది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పదార్థాల యొక్క ఉనికిని కూడా సంబంధం ఉంటుంది. ఏదైనా వేరే రకమైన పదార్థం కూడా పక్కన ఉన్నట్లయితే ఆ పదార్థంతో కూడా అది సూక్ష్మగ్రాహ్యంగా పనిచేస్తుంది, దానికి అంటనట్టుగా ఉంటుంది. దీని ఏమంటామంటే ఇన్హిబిటర్స్ అంటాం, నిరోధకాలు అంటాం. విశిష్ట రసాయనాల ఉనికికి కూడా సూక్ష్మగ్రాహ్యంగా ఎంజైమ్ ఉంటుంది. రసాయనం బంధితం కావడంతోనే ఏమవుతుందంటే రసాయనం వచ్చి దానికి అతుక్కోయింది. అప్పుడు ఏమవుతుంది, ఎంజైమ్ యొక్క క్రియాశీలత తగ్గిపోతుంది. అసలు క్రియాశీల స్థానంలో ఎవరుండాలి? అదస్థ పదార్థం ఉండాలి. ఆ క్రియాశీల స్థానంలో వేరే రసాయనిక పదార్థం వచ్చి చేరింది, అది దానికి సంబంధించినటువంటి అదస్థ పదార్థము కాదు. కాబట్టి ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ఎంజైమ్ యొక్క క్రియాశీలత తగ్గిపోతుంది. ఈ విధానాన్ని మనం ఏమంటామంటే నిరోధకత అంటారు, ఎంజైమ్ నిరోధకత అంటారు. ఏ పదార్థం అయితే ఎంజైమ్కు బంధించబడుతుందో దాన్ని నిరోధకము అంటారు. ఈ విధానాన్నేమో నిరోధకత అంటారు, ఆ రసాయనిక పదార్థాన్ని నిరోధకము లేదా ఇన్హిబిటర్ అంటారు. ఇక్కడ ఇన్హిబిటర్స్ అనేవి మనకు 3 రకాలుగా కనిపిస్తాయి. ఒకటి కాంపిటీటివ్ ఇన్హిబిటర్స్, పోటీపడి నిరోధకాలు అంటారు. ఇంకోటి పోటీ పడని నిరోధకాలు రెండవది. మూడవది ఫీడ్బ్యాక్ నిరోధకాలు లేదా అలోస్టెరిక్ మాడ్యులేషన్ అని పిలుస్తారు. ఇక్కడ మొట్టమొదటి తీసుకున్నట్టయితే కాంపిటీటివ్ ఇన్హిబిటర్స్. ఎగ్జాంపుల్ సక్సినేట్ అండ్ మెలనేట్. సక్సినేట్, మెలనేట్ అనేటువంటివి ఇవి రెండు కూడా ఎంజైమ్తో పోటీ పడతాయి, చూడడానికి ఒకే మాదిరిగా ఉంటాయి. రెండూ కూడా క్రియాశీల స్థానంలో అతుక్కోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఇందులో దేని యొక్క గాఢత ఎక్కువగా ఉంటుందో అది పోయి దాని యొక్క క్రియాశీల స్థానంలో అతుక్కోవడం వల్ల ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థానము సరిగా పనిచేయదు, ఆగిపోతుంది. ఎంజైమ్ యొక్క క్రియాశీలత తగ్గిపోతుంది. మెలనేట్ వచ్చి చేరింది అనుకోండి, సక్సినిక్ డిహైడ్రోజిన్ సక్సినేట్ అనేటువంటి పదార్థము చేరాలి అక్కడ. కానీ మెలనేట్ వచ్చి చేరిందంటే ఆ యొక్క ఎంజైమ్ పనిచేయదు. ఇక్కడ మనం చూడవచ్చు, పోటీపడి నిరోధకాల్లో నిరోధకము తన అణువు నిర్మాణంతో అదస్థ పదార్థాన్ని దగ్గరగా పోలి ఉంటుంది. నిరోధకము ఎట్లా ఉంటుందంటే తన అణు నిర్మాణంలో అదస్థ పదార్థాన్ని దగ్గరగా పోలి ఉంటుంది. చూడడానికి అదస్థ పదార్థం లాగానే ఉంటుంది కానీ అదస్థ పదార్థము కాదు. ఎంజైమ్ క్రియాశీలతను నిరోధిస్తే ఒకవేళ ఆ యొక్క పదార్థము ఎంజైమ్ యొక్క క్రియాశీలత నిరోధిస్తే దీన్ని పోటీపడి నిరోధకం అని అంటారు. అదస్థ పదార్థముతో దీనికి నిర్మాణాత్మకంగా దగ్గరగా పోలిక ఉండడం వల్ల ఇది అదస్థ పదార్థంతో ఎంజైమ్ల అదస్థ పదార్థ బంధిత స్థానాల కోసం పోటీ పడుతుంది. ఫలితంగా అదస్థ పదార్థము బంధితం జరగక ఎంజైమ్ చర్య తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సక్సినేట్ అదస్థ పదార్థాన్ని దగ్గరగా పోలినటువంటి మెలనేట్ వల్ల జరిగే సక్సినిక్ డిహైడ్రోజినేజ్ చర్య నిరోధకత మనం చూడవచ్చు. ఇటువంటి పోటీపడే నిరోధకాలను బ్యాక్టీరియం సంబంధిత వ్యాధి జనకాల నియంత్రణలో తరచుగా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే పోటీపడి నిరోధకాలు అంటే ఎంజైమ్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అయినటువంటి సమయంలో ఆ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ఎంజైమ్ల యొక్క పనితీరు ఆగిపోయేటట్టు చేయడానికి కొరకు మనము నిరోధకాలను ఉపయోగించి బ్యాక్టీరియా యొక్క జీవక్రియలను ఆపివేసేటట్లు చేయవచ్చు. ఇది అప్లికేషన్ లెవెల్. కానీ శరీరంలో ఒకవేళ నిరోధకాలుగా ఏర్పడితే ఎంజైమ్ యొక్క చర్యాశీలత తగ్గిపోతుంది. ఇది ఒకటవది. రెండవది నాన్ కాంపిటీటివ్ ఇన్హిబిటర్స్. నాన్ కాంపిటీటివ్ అంటే పోటీ పడని నిరోధకాలు. ఇవి ఎట్లా ఉంటాయంటే అదస్థ పదార్థము మరియు నిరోధకాలు రెండు ఏమీ పోలిక ఉండవు. అదస్థ పదార్థం ఏమనుకుంటుంది, నాకేం పెద్ద కాంపిటీటివ్ కాదనుకుంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే
ఈ యొక్క పదార్థ నిరోధకాలు ఇక్కడ నిరోధకాలు ఏం చేస్తాయంటే క్రియాశీల స్థానంలో